మంత్రి వివేక్ వెంకట స్వామి అభివృద్ధి పనులకు మాత్రం శంకుస్థాపన చేస్తున్నారు. చెప్పండి సార్, ఈరోజు పర్యటన ఎలా కొనసాగుతుంది? ఎన్ని అభివృద్ధి పనులకు మీరు శంకుస్థాపన? నేను ఎమ్మెల్యే అయ్యే ముందు కైతాన్పల్లిలో రోడ్లు, సీసీ రోడ్లు, నాలీలు ఘోరమైన పరిస్థితి ఉండే, మంచినీటి సౌకర్యం లేకుండే. అసలు మాజీ ఎమ్మెల్యే సుమన్ పాపం అవగాహన లేదో ఏం లేదో కానీ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే. ఇప్పుడేమో అన్ని నా నిధులే వివేక్ ఖర్చు పెడుతున్నారు. నిధులు ఎప్పుడు కూడా గవర్నమెంట్ నిధులు ఉంటాయి, ప్రజల సొమ్మది, ఎవరి సొత్తు కాదది. కానీ వారికి 10 సంవత్సరాల హయాంలో ఎవరు ఆపలే ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరే ఆయన ఇన్ని నిధులు ఉన్నాయి అంటున్నాడు అని పోయి మున్సిపాలిటీలో ట్రెజరీలు చూస్తే ఖజానా ఖాళీ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పు రాష్ట్రం చేసింది. 40,000 బిల్లు చెల్లించలే. వాళ్ళు నిధులు ఎక్కడుండే? నిధులు లేనందువలన ఇప్పుడు నేను నగర అభివృద్ధి స్కీమ్లో సిఎస్ఆర్, డిఎంఎఫ్టి, టిఎఫ్ఆర్డిసి అన్ని నిధులు తీసుకొచ్చి సుమారు 100 కోట్ల పనులు ఇప్పుడు కైతాన్పల్లిలో నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఎఫ్ఐడిసి నుంచి వాళ్ళు కమిషన్లు తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్తోని వాళ్ళు నిధులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ ఇంట్రెస్ట్తోని ఎక్కువ రీపేమెంట్ పీరియడ్తోని చేసి నిధులు మనకు దాని ద్వారా ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసినారు వాళ్ళు చెప్పుకోమను, మనము 2 ఇయర్స్లో ఏం చేసినామో మనము. బాల్క సుమన్ అని బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి మాత్రమే చెన్నూరు నియోజకవర్గం కనబడుతుంది, 2 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఒక అభివృద్ధి పని కూడా ఇక్కడ కనబడతలే అని చెప్పి వాళ్ళ ఆరోపణలు చేస్తుంది సార్. దీన్ని మీరేం చెప్తారు? వాళ్ళ ఆరోపణలు మీరే చెక్ చేసుకోండి. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హయాంలో ఏం పనులని, వాళ్ళ హయాంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కమిషన్ల కోసం కట్టినరు, నో ప్రాబ్లం. పార్క్లో కూడా 10 కోట్ల రూపాయలు అని చెప్పి పార్క్ కట్టినరు, దాంట్లో ఈ కమిషన్ల కోసమే కదా. ఏముంది? సీసీ రోడ్స్ నేను ఒక వినతి పత్రం రిలీజ్ చేస్తా. ఎట్లా పరిస్థితి ఉండే చెన్నూరు నియోజకవర్గంలో నేను వచ్చే ముందు, నేను వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏం అభివృద్ధి కార్యక్రమం వాళ్ళ టైంలో అయిందో మన టైంలో అయిందో. రాబోయే రోజులు ఇంకేం చేయబోతుంది? ఏంది మొత్తము నా ఏరియాలో మంచినీటి సౌకర్యం అమృత్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. సీసీ రోడ్సు, నాలీలు మన ఈ ఫండ్స్లో నుంచి సుమారు 78% వరకు అన్ని పనులు పూర్తిగా అవుతాయి. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు, పెన్షన్లు వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇప్పించడము, సన్నబియ్యం ఆల్రెడీ ఇస్తున్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ ముందుంది, ప్రజలు సంతోషిస్తున్నారు. ఈసారి 1 సైడెడ్ ఎలక్షన్. మొత్తానికి చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేవలం కమిషన్ల కోసం మాత్రమే పార్కుల పేరుతో ఇలాంటి కార్యక్రమాలు చేసి డబ్బులు దండుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పథకాలు మాత్రం, అభివృద్ధి పనులు మాత్రం చేయలేదు. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం 1 సైడ్గా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి మనతో పాటు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, కేతన్పల్లి నుండి.